యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు. మన బ్రతుకు మన జీవితాలు మార్చే దేవుడి వాక్యాన్ని జీవగ్రంథం నుండి కొన్ని వచనాలు కొన్ని క్షణాలు చూసుకుంటాం. మనం రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. ఎవరిని బట్టి అంటే క్రైస్తవుల ప్రవర్తన బట్టి, మనను బట్టి. మనం బాగా జీవిస్తే, మన సత్ప్రవర్తన బాగుంటే, మనం మంచిగా మర్యాదగా గౌరవంగా జీవిస్తే కదా దేవుడి నామం మహిమపరచబడుతుంది. మనం సరిగ్గా లేనప్పుడు మనని బట్టి దేవుడి నామం దూషించబడుతుంది. కానీ పెంచి పోషిస్తున్న దేవుడి నామానికి దూషణకు కారకులం అవుతాం. మనం అలా ఉండకూడదు. మనకు తెలిసి ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువ చక్కర్లు కొడుతుంది కదా అభినయ్ దర్శన్. ఒక పెద్ద డ్రామా చేసి ప్రజలలో ఉండి ఏదో తిరుపతి రావాలని చెప్పి తనే మీద అటాక్ చేయించుకున్నట్టు చేసి పెద్ద యాక్టింగ్ డ్రామా చేసేటప్పటికి ఆయన యాక్టర్ కదా, ఇంకా మారు మనసు దగ్గర క్రియలు పూర్తిగా లేవు కదా. పోలీసు వాళ్ళను అభినందించాలి మనం. అక్కడ పోలీసు వాళ్ళని 24 గంటలలో సమస్యకు పరిష్కారం అన్ని తెలుసుకొని ఆ విషయాన్ని ఛేదించి ప్రజలకు నిజాన్ని చెప్పారు. వాళ్ళు ఆడియో రికార్డులను కూడా పట్టుకున్నారు. ఇంత దారుణం కదా. ఈ బాబాలు ఫేక్ పాస్టర్లు అనే వాళ్ళు అన్ని మతాల్లో, అన్ని రిలీజన్లో ఉన్నారన్నమాట. ముస్లింలు ఉన్నారు, హిందూస్లో ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. కనుక ఎవరు తప్పు చేసినా తప్పేది, ఎవరు నేరం చేసినా నేరమేది కదా. క్రైస్తవుడు అంటే ప్రపంచానికి మాదిరికరంగా జీవించాలా. ఏజెన్సీ ప్రాంతంలో కదా ఆయన సేవ చేస్తూ పాదయాత్రకు పోయేవాడు. ఎంతోమంది గిరిజనులు యేసుక్రీస్తును బట్టి, ఆయన నామాన్ని బట్టి అతన్ని ఎంతో ఆదరించారు, అన్నం పెట్టారు, షెల్టర్ ఇచ్చారు. అలాంటి వాళ్ళను కూడా మోసం చేసి ఎంతో ప్లాన్ వేసి పక్కడబందిగా అతని మీద దాడి జరిగినట్టు మొత్తం ఒక కథ సినిమా స్టోరీలాగా తయారు చేశారని పోలీసులు 24 గంటల్లో ఆ విషయాన్ని బయట పెట్టారు. అంటే అభినయ్ దర్శన్ అనేవాడు కదా దేవుడి నామానికి మహిమకారంగా ఉండాల్సిన వాడు పోయి దేవుడి నామానికి, అన్యజనుల మధ్య ఆయన నామానికి దూషణకు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించాడు కదా. అలా నమ్మిన గిరిజనులు కూడా మోసం చేశాడు. ఆయనతో పాటు ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తారు. కనుక క్రైస్తవులైన వాళ్ళు మనం చాలా జాగ్రత్త ఉండాలి. మనం సేవకులమైన, విశ్వాసులమైన, ఎవరిని పడతాలని బైబిల్ పట్టుకొని వచ్చారు కదా, ఎవరి పడితే వాళ్ళని నమ్మొద్దు. ఎవరి పడతాలకు మనము సేవకుడు అని చెప్పి మన ఆర్థికంగా సపోర్ట్ చేయొద్దు. నిజమైన సేవకుడా కాదా, యథార్థమైన సేవకుడా కాదని బాగా ఆలోచించాలి మనం. అభినయ్ దర్శన్ చేసింది చాలా తప్పది, బైబిల్ ప్రకారంగా తప్పు. ఎక్కడ యేసుక్రీస్తు విధంగా చేయమని చెప్పలేదు. క్రైస్తవులకు మాదిరికారంగా, విశ్వాసులు మాదిరికారంగా ఉండాలి మనము. లేదు అలానే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం కూడా చెప్పాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి కదా పరలోకమందున దేవుని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపండి అని అన్నారు. కనుక మనం మాదిరికారంగా ఉండాలి. కానీ